అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం మన ఇంట్లో అమ్మాయి. ఈ రోజైతే మీ ముందుకి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టుకు పూసిన మల్లె పూలతో అయితే వచ్చేసా. ఏంటి ఈ పువ్వులు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టుకు పూసిన పువ్వులా అని మాత్రం అడగకండి. ఎందుకంటే మన ఇంట్లో అమ్మాయి వాకిట్లో సిరిమల్లె చెట్టు కాదు కదా, మల్లెపూల చెట్టు కూడా లేదు. ఈ పూలైతే మా అమ్మ నా కోసం ఎంతో ప్రేమతో తెచ్చింది. నాకు ఈ మల్లెపూలకు ఇలాంటి సంబంధం అయితే లేదు, కానీ నా జుట్టుకు ఈ మల్లెపూలకు మాత్రం చాలా సంబంధమే ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆడపిల్లలు జుట్టుకి మల్లెపూలు పెట్టుకోవాలంటే నామూసిగా ఫీల్ అవుతున్నారు. ఎవరి ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది, కానీ నా ఫీలింగ్ అయితే జడకి మల్లెపూలు పెట్టుకోవడం వల్ల నేనైతే లక్ష్మీదేవిలా ఫీల్ అవుతాను. మా అమ్మ కూడా నన్ను అంటది, ఆడపిల్ల జడకి మల్లెపూలు పెట్టుకోవడం వల్ల, నుదుటిన బొట్టు పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి కళ వచ్చేస్తుంది అని అంటది. సో నాకైతే మల్లెపూలని దారంతో కట్టడం కానీ అల్లడం కానీ రాదు. సూది దారంతో కుచ్చడం వస్తుంది, కుచ్చి మాలలాగా రెడీ చేయడం అయితే వస్తుంది. నేనైతే మీకోసం ఒక చిన్న టిప్ చెప్దాం అనుకుంటున్నా. అదేంటంటే, ఎప్పుడైనా పూలని అల్లుతే ఆకుపచ్చ దారంతో కానీ తెల్ల దారంతో కానీ అల్లుతే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంటుంది అనమాట. లేదంటే వేరే దారం కొంతమంది వేరే దారాలతో అల్లుతారు, కుచ్చుతారు, అస్సలు బాగుండదు. ఇదే బ్లాక్ దారం కానీ రెడ్ కానీ బ్లూ కానీ ఇలాంటివన్నీ వాడుతుంటారు కొందరు, అస్సలు బాగుండదు అనమాట. జుట్టుకు పెట్టుకుంటాం కదా, అప్పుడు అస్సలు అంటే మంచిగా అనిపించవు అనమాట. అవి వేరే కలర్గా అనిపిస్తాయి. అదే గ్రీన్ కలర్ దారంతో వైట్ కలర్ దారంతో పువ్వులని అల్లడం కుచ్చడం చేసి అప్పుడు మాలలాగా తయారు చేసి జడకు పెట్టుకుంటే బాగా బ్యూటిఫుల్గా కనిపిస్తుంటాయి. ఇక్కడైతే నేను కుచ్చుతున్న పువ్వులు నాకే అన్నమాట. ఈ పువ్వులని మాత్రం వాసన చూడొచ్చు మనకి, కాబట్టి మనం స్మెల్ చూడొచ్చు. ఇంకా దారాన్ని నోటితో కూడా కట్ చేయొచ్చు. అదే దేవుడికి వాడే పువ్వులని మాత్రం ఆ స్మెల్ చూడకూడదు. దేవుడికి పెట్టే పువ్వులని స్మెల్ చూడకూడదు. ఇంకా దేవుడికి వాడే ఆ దారాన్ని కూడా నోటితో కట్ చేయకూడదు, సిజర్తో కట్ చేయాలి, అదే కత్తెరతో కట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇంకా మనం స్వచ్ఛంగా చేస్తేనే పూజ మంచిగా, అంటే మనం అనుకునే కోరికలన్నీ తీరుతాయి. లేదు ఇంకా ఇలా పడితే అలా చేస్తే అవన్నీ వృధా అయిపోతుంది అనమాట. సో అలాంటి తప్పు మనం చేయకూడదు. ఇక నా చిన్నప్పుడు అయితే మా అమ్మ 2 జుట్లు వేసి 2 జుట్ల నిండా పువ్వులు పెట్టేది, భలే అనిపిస్తుండే నాకైతే. ఈ మల్లెపూల స్మెల్కి చిన్నప్పుడు అయితే చాలా హెడేక్ వస్తుండే. ఇప్పుడు అదే హెడేక్కి మల్లెపూల స్మెల్ పిలిస్తే పోతుంది, అదేంటో మరి. నేను ఎప్పుడైనా స్ట్రెస్లో ఉన్నప్పుడు నా చేతిలో మల్లెపూలు ఉంటే మాత్రం ఖచ్చితంగా మల్లెపూల స్మెల్ అయితే పీలుస్తా, ఎందుకంటే స్ట్రెస్ అంతా రిలీఫ్ అయిపోద్ది. ఇక ఇక్కడైతే మా అమ్మ తెచ్చిన కొన్ని పూలని 3 పువ్వులు అయ్యేటట్టు కుచ్చేసా. నా చేతిలో ఉన్న ఈ మల్లెపూలు అయితే ఇంకా పువ్వులు కాలేదు, మొగ్గలే అన్నమాట. ఇంకా పెద్ద పెద్ద మొగ్గలన్నీ ఒక సైడ్ వచ్చినాయి, చిన్న చిన్న మొగ్గలన్నీ ఒక సైడ్ వచ్చేసినాయి అనమాట. నేను కుచ్చితే అట్లుంటుంది అనమాట. అదేంటో చూడండి, ఒక సైడ్ అన్నీ సన్న సన్న మొగ్గలు వచ్చేసాయి, ఒక సైడ్ అన్నీ పెద్ద పెద్ద వచ్చినాయి అనమాట. ఫస్ట్ కూర్చున్నప్పుడేమో పెద్ద పెద్ద మొగ్గలు అన్నీ వచ్చేసినాయి అనమాట సూదికి. ఇంకా లాస్ట్కున్న మిగిలిపోయినటువన్నీ చిన్నగా వచ్చినాయి. ఇంకా అందుకే ఒక సైడ్ సన్న సన్న మొగ్గలు, ఒక సైడ్ ఏమో పెద్ద పెద్ద మొగ్గలు వచ్చేసినాయి పువ్వులు. సో ఇవైతే జడకి పెట్టేసుకుంటున్నా. నాకైతే 3 పువ్వులు చాలు మహారాణిని అయిపోవడానికి. మల్లెపూలని ఇష్టపడని అమ్మాయిలే ఉండరు. అంటే కొంతమంది ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉంటుంది, బట్ ఆ స్మెల్కి హెడేక్ వస్తుంది కొందరికేమో అదే స్మెల్కి హెడేక్ పోతుంది అనమాట. అందుకు ఆ స్మెల్కి హెడేక్ వస్తుందని కొందరు అమ్మాయిలు పెట్టుకోరు. 5 మూరల పూలు పెట్టుకునే ఈ జుట్టుకి ఒక్క మూర పువ్వులు ఏం సరిపోతాయి, కానీ మా అమ్మ తెచ్చిన ఒక్క పువ్వు అయినా నా జుట్టుకి చాలా అందాన్ని ఇస్తుంది. నేను చిన్నప్పుడు 2nd క్లాస్లో ఉన్నప్పుడు నాకు బేబీ కటింగ్ చేపించిండే మా అమ్మ. అయితే ఆ బేబీ కటింగ్ చేపించినందుకు ముందర ఉన్న ఎంటికలు కళ్ళల్లో పడతాయని ఒక క్లిప్ పెట్టేది. ఆ క్లిప్పుకు కూడా చిన్న పువ్వు పెట్టేది తెలుసా మా అమ్మ. మళ్ళీ నవ్వు వస్తుండే, క్యూట్గా ఉంటుండే. ఇంకా నేను బాగున్నానా. ఇక పూలైతే కుచ్చేసి జడకు పెట్టుకొని బయటకు వచ్చిన, చల్లగుందని చెప్పేసి. నిజంగానే చల్లగుంది, ఫుల్ గాలి వస్తుండే, ఇంకా వర్షం పడేటట్టు అయ్యిందనమాట. ఇక మేఘాలు కూడా నల్లగా అయిపోతున్నాయి పైన, వర్షం పడేటట్టే ఉంది బయట. ఇంకా అట్లే నిల్చున్నా. ఇక ఇక్కడ పెట్టుకున్న చూడండి పువ్వులు. జరుగుతుంది, ఫుల్ జనాలు ఉన్నారు, రష్ ఉందన్నమాట.
చాలా రష్గా ఉన్నారు, ఫుల్ అంటే ఫుల్ జనాలు. ఈ రోజు అయితే మా సైడ్ మార్కెట్ జరుగుతుంది, ఫుల్ జనాలు ఉన్నారు మార్కెట్లో, ఫుల్ క్రౌడ్ ఉంది. ఇంకా పోవడానికి అయితే వీలు కాదు, అందుకే పోవట్లేదు. ఇంకా వర్షం వచ్చేటట్టు కూడా ఉంది. అసలు ఎండాకాలమో తెలుస్తలే, వానకాలమో తెలుస్తలే. సడన్ గా ఎండాకాలంలో వర్షాలు కురవడం ఏంటో అసలు అర్థమే లేదు. వెదర్ అయితే చాలా చల్లగా ఉంది, ఇప్పుడు కూడా వర్షం వచ్చేటట్టుంది. ఈవినింగ్ అయింది అసలు తెలుసా, ఫుల్ చల్లగా గాలి అయితే వస్తుంది. ఇక ఇక్కడైతే వర్షం రానే వచ్చేసింది. ఇంకా ఈ వర్షం కురిసిన నెక్స్ట్ రోజు అయితే నరకం చూపిస్తుంది ఈ వెదర్ మనకి. చాలా చాలా హీట్ అనిపిస్తుంది నెక్స్ట్ రోజు. అస్సలు ఈ వర్షం పడినప్పుడు మనకి తెలియకుండా మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాం, ఎందుకంటే చల్ల గాలి వస్తుంటుంది, చల్లగా అంటే వర్షం చినుకులు మీద పడుతుంటాయి అన్నమాట. అప్పుడు మస్తు అనిపిస్తుంటుంది. అంటే ఆ వెదర్ని చూసే మనం ఎందుకో హ్యాపీగా అయిపోతుంటాము. నేనైతే హ్యాపీగా అవుతుంటాను. మరి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు వర్షం అంటే ఇష్టమా? వర్షం అంటే నాకు చాలా ఇష్టము. ఇంకా ఏ విధంగా ఇష్టం అంటే, వర్షం వచ్చే ముందలా కూల్గా ఉండి ఇంకా మంచి చల్ల గాలి వస్తుంటుంది కదా, అలాంటి టైంలో ఏదైనా హిస్టారికల్ టెంపుల్స్ కానీ హిస్టారికల్ ప్లేసెస్ కానీ విజిట్ చేయడం అంటే నాకు ఇంకా ఇష్టం అన్నమాట. ఎందుకో తెలీదు, అంటే హిస్టారికల్గా ప్లేసెస్ ఉంటాయి కదా, హంపి కానీ అలాంటివి ఏవైనా సరే విజిట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టము. ఇంకా ఇక్కడ ఈ వీడియోలో చూసుకుంటే ఇక్కడైతే రోడ్డు పైన నుంచి వాటర్ ఫాల్ అయితే వస్తుంది. రోడ్డు తెగిపోయి రోడ్డు పైన పడ్డ వర్షం వాటర్ అంతా ఇక్కడ గల్లీ లోపలికి వచ్చేస్తుంది అనమాట. చాలా మందికి వర్షం పడేటప్పుడు వర్షంలో తడవడం అంటే ఇష్టం ఉంటుంది, కానీ నాకు వర్షం పడుతుంటే వర్షంని చూడడం ఇష్టం తడవకుండగా. ఇంట్లో నుంచి అలా చూస్తూ ఉండడం అంటే నాకు చాలా ఇష్టం, కానీ తడవడం ఇష్టం ఉండదు. తడుస్తాం హ్యాపీగా, కానీ తడిచిన తర్వాత చిరాగా అనిపిస్తుంది, పచ్చి బట్టలు అంతా ఎలానో అనిపిస్తుంది. ఇంకా హెడేక్ కూడా వస్తుంది, ఆ నెక్స్ట్ రోజు కూడా హెడేక్ తగ్గదు. సో అందుకనేసి నాకు తడవడం ఇష్టం ఉండదు, కానీ వర్షం పడేటప్పుడు అలా చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తాను అనమాట. అంటే మంచిగా అనిపిస్తుంటుంది, ఎందుకు ఇంకా ఎక్కువ వర్షం పడాలి, ఇంకా ఎక్కువ గాలి రావాలి, చల్లగా అనిపించాలి, అట్లా మంచిగా ఫీల్ అవుతుంటా అనమాట చూసి. ఈవినింగ్ అవుతుంది అయినా కానీ టైం తెలుస్తలేదు, ఎండాకాలం కదా, సడన్గా వర్షం పడినా కానీ టైం అయితే తెలుస్తలేదు. ఎందుకంటే టైము 6-7 అయినా సరే కొంచెం వెలుతురైతే ఉంటుంది, ఇంకా సమ్మర్ సీజన్ కదా అలానే ఉంటుంది. ఇక్కడైతే గొడపైన ఉన్న వర్షం నీళ్ళతో అయితే ఆడుతున్నా. ఇంకా ఇక్కడైతే మార్కెట్కి వెళ్ళేసి వచ్చిన, నైట్ అయిపోయింది. సరే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.